నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మనుబోలులోని బీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరులోని బాలసదన్లో విద్యార్థినీలకు బట్టలు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. ఘనంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు. గొలగముడిలోని శ్రీ వెంకయ్య స్వామి దేవస్థానంలో ఆరాధన ఉత్సవాల్లో భాగంగా గజవాహనంపై కొలువుదీరిన వెంకయ్య స్వామి. ఘనంగా శ్రావణ శుక్రవార పూజలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు మండలాల్లోని అమ్మవార్ల దేవస్థానాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించిన మహిళలు. మనుబోలు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో శుక్రవారం ఎస్పీ డాక్టర్ రజిత వెజన్ల ఆదేశాల మేరకు డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు సూచనలతో సిఐ వెంకట్రావు పర్యవేక్షణలో ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ మాట్లాడుతూ కొత్త వ్యక్తులకు పరిచయం లేని వారికి ఇళ్లను బాడుగలకు ఇవ్వద్దని తెలిపారు. పేకాట, కోడి పందాలు వంటివి ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు ఎస్ఐ శివరాకేష్, మనుబోలు, పొదలకూరు మండలాల కానిస్టేబుల్ పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామంలో బీసీ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రోగ్రాంలో భాగంగా మనుబోలు పోలీస్ స్టేషన్, పొదలకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది, మనుబోలు ఎస్ఐ గారు, పొదలకూరు ఎస్ఐ గారు, పొదలకూరు సిఐ గారు, నేను, మా సిబ్బంది అందరూ కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయటము, లైక్ గంజాయి అమ్మేవాళ్ళు కానీ, గంజాయి తాగేవాళ్ళు కానీ, గంజాయి సరఫరా చేసేవాళ్ళు కానీ, తర్వాత దొంగతనాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళ గురించి వెరిఫై చేయటము, తర్వాత దొంగ బళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు, దొంగ ప్రాపర్టీని మెయింటైన్ చేసేవాళ్ళు, కొత్త వాళ్ళు, ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం వాళ్ళని ఐడెంటిఫై చేసే దానిలో భాగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే అందరికీ కూడా ఈ కాలనీ వాసులందరికీ మనమేందంటే ఎవరికి కూడా వెరిఫై చేసుకోకుండా ఇల్లు అద్దెకి ఇవ్వరాదు. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి ఏదో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఆ ఇల్లే కేంద్రంగా మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ గమనించిన గతంలో చాలాసార్లు దొంగతనాలు చేయడం కానీ, తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానీ, వ్యభిచారం నిర్వహించడం కానీ, ఇవన్నీ కూడా. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు నరసింగరావుపేటలోని బాలసదనం నందు బాలికలకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా కొత్త దుస్తులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా క్లబ్ సభ్యులు జక్కంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమార్తె శ్రీమతి రమ్యశ్రీ, వారి స్నేహితులు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కలగట్ల శివయ్య, కోశాధికారి రాపూరు రవిచంద్రారెడ్డి, రామ్మోహన్, రజనీకాంత్ రెడ్డి, అక్కన రమణయ్య, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మన బాలసాధనలో మన జక్కంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు
కుమార్తె అయిన రమేశ్వరి గారు పోయినసారి ప్రోగ్రాం జరిగింది. దాంట్లో పిల్లలను చూసి నేను కూడా ఒక కార్యక్రమం చేస్తే చాలా బాగుండు అని పిల్లకాయల్ని ఏదో ఒకటి చెయ్యాలి అని సంకల్పంతో ఆమె మన మేడం గారిని అడగడం జరిగింది. మేడం గారు పిల్లలకు దుస్తులు ఇస్తే చాలా బాగుండు అని చెప్పడం జరిగింది. వెంటనే మా రమేశ్వరి మేడం గారు స్పందించి వెంటనే వాళ్ళకి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేశారు. రక్త కంపెనీ శుక్రవారం అంటే 14 తేదీ చేశారు. వారం తరపుననే పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు. దగ్గర 35,000 రూపాయలు ఖర్చుతో ఇక్కడ పిల్లలు దుస్తులు పంపిణీ చేస్తాం. మా గూడూరు లయన్స్ క్లబ్ తరఫున వారికి చాలా మంచి శుభదినం. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీకు అందరికి కూడా లేడీస్కి అయితే ఇది ముఖ్యమైన రోజు. ప్రతి ఇంట్లో కూడా ఆ మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు. ఈరోజు శుభదినంలో మా పాప ఆయన కూతురు అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి మేము 20 సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండేవాళ్ళము. వాళ్ళు చిన్నపిల్లల నుంచి తెలుసు. మంచి ఉద్యోగాన్ని కొంచెం పక్కన పెట్టి సర్దుకొని ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి. సో ఈ బట్టలు మీరు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకేమైనా అవసరం ఉంటే మీ మేడంకి చెప్పండి. మీ మేడం వాళ్ళే తెలియదు మీకేం కావాలి అనేది మాకు చెప్పగలుగుతున్నారు. మాకైతే కృషి చేశారనే చెప్పాలి. ఎందుకంటే నేను యాక్చువల్గా షాపింగ్కి వెళ్ళిపోయి మేడంకి కాల్ చేశాను. మేడం నేను షాపింగ్లో ఉన్నాను, మీరు వాళ్ళకి డ్రెస్సెస్ సైజెస్ చెప్పండి అని. అప్పటికప్పుడే మేడం ఒక 10 minutesలో నాకు వివరాలన్నీ ఇచ్చారు. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటాచలం మండలం గొలగముడిలో వెలసి ఉన్న అవధూత వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా గజవాహనంపై ఆసీనుడయ్యారు. నిత్య పూజల్లో భాగంగా వేకోజామున 2 గంటలకు సుప్రభాత సేవ, అభిషేకం, పూజల అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం, పూజలు, హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి. ఉదయం స్వామివారికి గజవాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సేవకు ఉభయకర్తలుగా డివి నాయుడు అరుణమ్మ, విశాల్ కుమార్ రెడ్డి, తన్వి, ఎం అరుణ్, రామ్ చరణ్, చల్లా వెంకట గోపికృష్ణ, దీపిక వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే సామూహిక కుంకుమ పూజ, సువర్ణ పుష్ప పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
महागणाधिपतये महागणाधिपतये नमः वनस्पतितोपयामि आवरणं समर्पयामि एवं आवरणप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम कांताय नमः ओम कामाक्षय नमः ओम प्रौढसमय नमः ओम अनुसुमते नमः ओम श्रियाय नमः ओम विष्णु वक्षस्थलवासिने नमः देवः ఆ వ్రతము ఏ దినము ఏ దేవతను పూజించేవారు పూర్వం ఎవరైతే ఈ వ్రతము ఆచరించున్నారో నేను ಎಲ್ಲರೂ సవిస్తారంగా పల్లెల మీద దగ్గర పెట్టేసి వచ్చేది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారాలను పురస్కరించుకుని సీతమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సీతమ్మ వారికి ధనలక్ష్మి అలంకరణ, గోపూజ నిర్వహించారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు సమర్పించారు. సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గిరికృష్ణ, ఆలయ చైర్మన్ కోట సతీష్ యాదవ్, ధర్మకర్తలు రామయ్య, సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम महामात्रे नमः ओम देवी नमः ओम हृदयगन्धे नमः ओम सहस्राज्य संकाचाय नमः ओम चंद्रिकाय नमः ओम चंद्ररूपिणे नमः ओम गायत्रे नमः ओम पंकपोषणे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्मपुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम नमः चंद्रोदनाय नमः पुष्करण्ये नमः ओम शांताय नमः ओम सुतस्वन्ये नमः ओम वसुंधराय नमः ओम धनधान्यकर्ये नमः ओम सिद्धे नमः ओम त्रिलोकमाय नमः ओम भाविषे नमः ओम प्रत्येक देवताय नमः ओम श्रीये नमः ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा नारायण नारायण्ये नमः ओम देव्ये नमः ओम नर्मदाय नमः ओम नर्मदापगाय नमः ओम कपिलाय नमः ओम चिंताय नमः ओम अशोकाय नमः ओम नंदिकाय नमः ओम शांताय नमः ओम श्रद्धाय పొదలకూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు జాతర నిర్వాహకులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు తెలిపారు. వెంకటగిరి జాతర అసాదు అంజయ్య ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జాతర మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతరలో భాగంగా జరుగు కార్యక్రమాలను వివరించారు. జాతర ముగింపు రోజైన అక్టోబర్ 8న గ్రామోత్సవంతో పాటు అమ్మవారికి ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. మన పొదలకూరు పంచాయతీలో వెలసిన రామదేవతగా కొలుస్తున్న పోలేరమ్మ తల్లి జాతర చేయుటకు మన గ్రామ పెద్దలు, మన యువత అందరూ ముందుకు రావటం చాలా సంతోషకరం. గతంలో
మన పొదలకూరు జాతర ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి మనం కొత్తగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ జాతర అనేది వచ్చే నెల 1వ తేదీ ఫస్ట్ సద్దిగా నిర్ణయించారు. 2వ తేదీ 2వ సద్దిగా, 15వ తేదీ 3వ సద్దిగా నిర్ణయించారు. 22వ తేదీ మొదటి చాటింపుగా, 29వ తేదీ 2వ చాటింపుగా, 6, 7, 8వ తేదీలు జాతర నిర్ణయించుకునే దానికి వెంకటగిరిలో జాతర జరుగుతున్న ఆసాదు తీసుకొచ్చి ఈ డేట్లు నిర్ణయించడం జరిగినది. వెంకటగిరి ఆసాదును దగ్గర పెట్టుకొని పోలేరమ్మ తల్లికి ఎటువంటి తక్కువ చేయకుండా అన్ని ఏర్పాట్లతో ఈ కార్యక్రమాన్ని మన గ్రామ పెద్దల సహారంతో వాళ్ళ నిర్ణయాలతో ఈ కార్యక్రమం జాతరని సంపూర్ణంగా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకీసేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ మమ సర్వదా లక్ష్మీ జగద్మహే స్తుతి మనుబోలు మండల కేంద్రంలోని విష్ణు ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక విష్ణు దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణుమూర్తికి వేకుజామున పంచామృత అభిషేకాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం అమ్మవారిని ధనలక్ష్మి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చనలు, వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి, శ్రీకళ, కల్లూరు శ్రీహరి, విజయలక్ష్మి దంపతులు వ్యవహరించారు. గృహచిత్ర నివారణ్యం కైదోషరసంజనం కోలాహలం తజ్జాయనం హనమాయనం రామాయణ సాకిని విద్యానం సాకిని విద్యానం హాకిని విద్యాయనం పంచలోచనాయనం సదాకరణాచారం సంశయనం కైవల్య పదవీకాయనం కాళికయ్య మహోదర मुद्रां करेव हंति नवलासनस्ता बालाजपति గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం దూర పూజ చేద్దాం.
ఏమా రెడీ అందరూ? బద్నామి దక్షిణే హస్తే కామ కామాయ మయ్యం శ్రవణో దదాతు మహారాజాయ నమః. అంతే, ఇంకా ఉంది టైం చెప్తున్నా. ముద్రాభివృద్ధి తాంబూలం చూపించండి. తాంబూలం సమర్పయాన్ని నీళ్ళు కావాలా? హస్తే షోడశ ఉపచార పూజాంచ సహిత శ్రీ వరలక్ష్మి పూజయామి. క్షీరాబ్దితనయాయ నమః. షష్ఠగ్రంథం శ్రీ మహాలక్ష్మి దేవ్యార్పణమస్తు. వెంకటాచలం మండలం గొలగమూడి అవధూత వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై ఆసీనులయ్యారు. నిత్య పూజల్లో భాగంగా వేకుజామున 2 గంటలకు సుప్రభాత సేవ అనంతరం అభిషేకం, పూజ అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ఈ సేవకు ఉభయకర్తలుగా సిహెచ్ శ్రీధర్, వై నరసింహరావు, ఎస్ సుబ్బారాజు, దీపక్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. మనుబోలు మండల కేంద్రం అంబేద్కర్ నగర్ లోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అర్చకులు కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భక్తులు దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. సామరం బీజాయామి. గంధం కుంకుమ మళ్ళీ ఇస్తా. హారతి వరకు ఎత్తుకోండి. రండి రండి. వ్యాధి నివారణం అదే పెట్టుకో. పైకి ఎత్తుకో కెమెరా. శ్రీమాత్రే నమః అనుకోవాలా. చత్రమాధ్యాపయామి చామరం బీజాయామి. భక్తిహీనం యత్పూజితం. అందరూ వరుసగా చేయండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే షణ్ణో దుర్గే. రాపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగింది. శ్రీవారి నందనవనంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతం అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. భక్తులు వరలక్ష్మి వ్రతం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
శ్రద్ధాభక్తులతో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మనుబోలులోని బీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరులోని బాలసదన్లో విద్యార్థినీలకు బట్టలు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. ఘనంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు. గొలగముడిలోని శ్రీ వెంకయ్య స్వామి దేవస్థానంలో ఆరాధన ఉత్సవాల్లో భాగంగా గజవాహనంపై కొలువుదీరిన వెంకయ్య స్వామి. ఘనంగా శ్రావణ శుక్రవార పూజలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు మండలాల్లోని అమ్మవార్ల దేవస్థానాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.